నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలకు చేతలకు పొంతన కుదరటం లేదు. ఒకవైపు ఇరాన్ మెడలు వంచామని, పెను విధ్వంసం సృష్టించామని చెబుతున్న ట్రంప్, మరోవంక ఇరాన్ యుద్ధ వైఫల్యాల పేరిట అమెరికా అత్యున్నత సైన్యాధికారులకు ఉద్వాసన పలుకుతున్నారు. యుఎస్ ఆర్మీ చీఫ్ జనరల్ ర్యాండీ జార్జ్కు ఉద్వాసన పలికారు. అమెరికన్ ఆర్మీ 41వ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా అత్యున్నత స్థానంలో ఉన్న ర్యాండీ జార్జ్ను ఉన్నపళంగా బాధ్యతల నుంచి వైదొలగాలని డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ ఆదేశించారు. గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లోనూ అమెరికా సైన్యానికి ర్యాండీ జార్జ్ నేతృత్వం వహించారు. జార్జ్ కంటే ముందే ట్రైనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కమాండ్ చీఫ్ ఆర్మీ జనరల్ డేవిడ్ హోండే, చీఫ్ ఆఫ్ ఆర్మీ చాంపియన్స్ మేజర్ జనరల్ విలియం గ్రీన్లను ట్రంప్ ఇప్పటికే ఇంటిదారి పట్టించారు. ఈ అగ్రశ్రేణి అధికారులతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లకు చెందిన మరో 9 మంది ఉన్నతాధికారులను కూడా ట్రంప్ ఉద్యోగాల నుంచి తొలగించారు. అన్ని విభాగాల సైనిక ఉన్నతాధికారులను వరుసగా తొలగించడంతో అమెరికన్ ఆర్మీలో అలజడి రేగుతుందని వార్తలొస్తున్నాయి. ఇరాన్ యుద్ధంలో వైఫల్యాలకు బాధ్యులుగా వీరిని తొలగిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధ విజయాల గురించి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న గంభీర ప్రకటనలపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ను మట్టి కరిపించామని ఒక మాట, మరో 3 వారాల పాటు భీకర యుద్ధం చేస్తామని మరో మాట చెబుతున్నారు. ఇరాన్ కాళ్ల బేరానికి వచ్చిందని, యుద్ధ విరమణ కోసం బతిమాలుతోందని పదే పదే చెబుతున్నారు. ఇరాన్ ఆయుధ వ్యవస్థలు, వైమానిక, నేవీ, క్షిపణి స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేశామని కూడా ట్రంప్ ప్రకటించారు. మరి యుద్ధంలో విజయం సాధిస్తే ఇంకా యుద్ధాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నలకు ట్రంప్ వద్ద జవాబు లేకుండా పోయింది. అదే సమయంలో యుద్ధంలో ఘన విజయాలు సాధిస్తే ఆ యుద్ధ సారథులను ఉద్యోగాల నుంచి తొలగించి ఎందుకు ఇంటికి పంపుతున్నారన్న ప్రశ్నలకు ఎవ్వరూ జవాబు చెప్పలేకపోతున్నారు. ట్రంప్ ఎప్పుడేమి చెబుతారో, ఎప్పుడేమి చేస్తారో ఎవరికీ చెప్పలేరనే వ్యాఖ్యలు మరోసారి రుజువయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.